బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమా ఒళ్ళే. హే గాయ్స్, వెల్కమ్ టు లోకేశ్వరీస్ ఫ్యాషన్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే నా హాఫ్ శారీస్ అండ్ నా లెహెంగాస్ కలెక్షన్ అయితే మీకు చూపించేస్తాను. సో అది ఎలా ఉంది ఏంటి అని చెప్పి చూసేయండి. ఫస్ట్ నాకు కలెక్షన్ వచ్చి నాకు ఇష్టపడి కొనుక్కునేది వచ్చి అంటే రెడీమేడ్గా కొనుక్కున్నాను. బట్ దాని బ్లౌజ్ అండ్ దాన్ని సైడ్ స్టిచ్ అయితే వేసుకున్నాను. సో అవైతే నేను చూపించేస్తాను. సో ఇదనమాట అప్పుడు ట్రెండింగ్లో ఉన్నప్పుడు నేనైతే దీన్ని ఫస్ట్ చేశాను. బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేయించుకున్నాను నేను. ఫ్రంట్ ఇది బ్యాక్ అనమాట. దీనికి ఇలా పెట్టించాను అంటే క్లాత్లోది. అండ్ దీని చున్నీ అయితే ఇలా ఉంటుంది అన్నమాట. ఇది గ్రీన్ అండ్ డార్క్ బ్రౌన్ అయితే వస్తుంది. దీనికి సైడ్లలో ఇలా ఇచ్చారనమాట. దీనికి సెమీ స్టిచ్డ్ అనమాట. ఇది నేను ఆర్డర్ చేసుకున్నాను. అండ్ దీనికైతే మొత్తం స్టిచ్ చేయించాలి అండ్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకోవాలి మనమే. సో ఇలా ఉంటుంది ఇది. కింద క్యాన్ కూడా అవసరం లేదు దీనికి, ఎందుకంటే క్లాత్ కూడా మంచిగా ఉంది. ఇది స్టిఫ్గా ఇక్కడ అంటే ముత్తలు కాకుండా. దిస్ ఈస్ మై ఫేవరెట్ అవుట్ఫిట్. అండ్ నెక్స్ట్ ఇది లెహంగా. సో నెక్స్ట్ అయితే నా లెహంగా అనమాట. ఇది నా ఎప్పుడంటే నా గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్లో అయితే నేను తీసుకున్నాను. దీన్ని మంచిగా అనిపించినప్పుడు ఇది ట్రెండింగ్ అనమాట. సో ఇలా ఉంటుంది. వెల్వెట్ క్లాత్ మొత్తం. ఇది డార్క్ మెరూన్ ఇలా ఉంటుంది. అండ్ దీనికి లెహంగా అయితే ఇలా వచ్చింది. మొత్తం సైడ్లో అయితే ఇలా అయితే పైట్ వస్తుంది మీకు. ఒక ప్యాచ్ వచ్చి ప్యాచ్ని ఇలా వేసుకోవాలి. ఇది ఇట్లా వేసుకోవాలి అన్నమాట. ఇది పార్టీ వేర్స్కి అయితే చాలా మంచిగా కనిపిస్తుంది, మంచిగా కూడా ఉంటుంది. సో ఇది కూడా నాకైతే ఫేవరెట్ అనమాట. నా గ్రాడ్యుయేషన్ అప్పుడు తీసుకున్నాను. ఇప్పుడు నా థర్డ్ అవుట్ఫిట్ అయితే నేను చూపించేస్తాను. సో ఇది నా 9th క్లాస్ అలా అనమాట. నేను మా అమ్మ అయితే తీసుకొని వచ్చింది అప్పట్లో. అంటే దీన్ని నార్మల్గా అయితే నేను పట్టుపావలాగా వేసుకుంటా ఉన్నాను అప్పట్లో. దెన్ నేను ఇంటర్ సెకండ్ ఇయర్ అలా వచ్చినప్పటికీ నేనైతే దీన్ని స్టైల్ చేద్దామని చెప్పి ఇలా అయితే బ్లౌజ్ చేయించుకున్నాను నేను. ఇలా దీనికి బక్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను. ఇలా ట్రెండింగ్లో ఉండిందండి అప్పుడు. సో బ్యాక్ సైడ్ అయితే ఇలా దీనికి హుక్స్ అనమాట. ఇది బ్యాక్ హుక్స్ పెట్టుకున్నాను. సో అప్పట్లోనే ఇలాంటి చున్నీలు అయితే ట్రెండింగ్ ఉందని చెప్పి సో ఇలాంటివి తీసుకున్నాను అనమాట. ఈ నెట్టెడ్ క్లాత్. దీనికి సింపుల్ జ్యువెలరీతో అయితే స్టైల్ చేస్తే చాలా బాగుంటుంది. మనం పార్టీస్లో కానీ లేకపోతే ఫెస్టివల్స్లో కానీ ఇలా అయితే చాలా బాగా అనిపిస్తుంది. సో దీనికైతే ఇలా కూడా నేను వేసుకునేదాన్ని. అంటే ఇలా కూడా స్టిచ్ చేయించుకున్నాను. తరువాత ముందు చూపించాను కదా అలా అయితే స్టిచ్ చేయించుకున్నాను బ్లౌజ్. ఇట్లా అయితే పట్టుపౌడ్గా ఉంటుంది, అట్లయితే హాఫ్ శారీ లాగా ఉంటుంది అని చెప్పి. నెక్స్ట్ అవుట్ఫిట్ అయితే ఈ కలర్ రామా కలర్ అనమాట. సో అప్పట్లో నాకు ఇది బాగా నచ్చింది. సో నాకు మా అక్కకైతే మా అమ్మ ఇద్దరికి ఒకేలా తీసుకుని వచ్చింది, కానీ ఈ బార్డర్స్ అయితే కొంచెం చేంజ్ అయింది అనమాట. నాకైతే ఇలా, మా అక్కకైతే కొంచెం ఫ్లవర్స్గా వచ్చింది. నాకు ఇలా కుందన్స్ లాగా వచ్చింది అనమాట. ఇది మొత్తం నెట్ టైపు డార్క్ బ్రౌన్ కలరు అండ్ గోల్డ్ కలరు ఇలా రామా కలర్తో వచ్చింది. ఇలా ఇదంతా వర్క్ వచ్చింది అనమాట. అంటే ఇది కంప్యూటర్ వర్క్ లాగా ఉంది, అలా వచ్చింది. దానికి చున్నీ అయితే ఇలా బయట లైట్ పింక్ కలరు, దానిపైన ఇలా సింపుల్గా ఇలా అయితే బార్డర్ వచ్చింది. దానికి కుందన్స్ ఇలా చిన్ని ఫ్లవర్స్ ఇద్దరికి ఒకేలాగా వచ్చింది అనమాట, నాకు మా అక్కకి. సో కనిపిస్తుంది కదా ఇలా
ఫ్లవర్స్ అనమాట. దానికి స్టోన్స్ అయితే మేము స్టిక్ చేయించుకున్నాం, మేమే చేయించుకున్నాం, బాగుంటుందని చెప్పి. దానికి ఓన్లీ ఒక మెరూన్ కలర్ స్టోన్ అయితే వచ్చింది. మేము దానికి గోల్డ్ కలర్ స్టోన్స్ అయితే స్టిక్ చేయించుకున్నాము. అండ్ దీనికి బ్లౌజ్ అయితే ఇలా స్టిచ్ చేయించినాను. బ్యాక్ ఈ స్టోన్స్ అంతా నేనే పెట్టుకున్నాను అనమాట, స్టిచ్ చేయించుకున్నాను. ఒకటి కూడా పోయింది అప్పుడే. ఇలా అంతా ప్రిల్స్గా వస్తుంది. మా ఊర్లో ఒక తాత ఉన్నాడు, చాలా బాగా స్టిచ్ చేస్తాడు తనైతే. ఇది ఫిష్ కట్ లాగా అనమాట. దీనికి పూసలు ఇలా పెట్టించాను. సో దిస్ ఈస్ మై 4th ఆఫ్ శారీ అన్నమాట. మై 5th అవుట్ఫిట్ అంటే ఇది లెహెంగా అనమాట. నేను ఇది వచ్చి మా పెద్దలైన కూతురు పెళ్ళికి అయితే నేను దీన్ని తీసుకున్నాను బయట రెడీమేడ్గా అనమాట. దీంట్లో ఏది నేను స్టిచ్ చేయలేదు, ఏమీ చేయలేదు, ఓన్లీ సైజ్ స్టిచ్ చేసి అయితే నేను వేసుకున్నాను. సో బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది. అంటే ఇది ఏ కలర్ అంటే కొంచెం లెమన్ కలర్ అనమాట. దీనికి ఇలా వస్తుంది. మీకు ఇట్లా వేసి చూపిస్తాను, ఇట్లా పట్టి చూపిస్తాను. సో ఇలా అయితే ఉంటుంది. ఇలా వర్క్ అయితే ఫుల్ వచ్చిందనమాట దీనికి, ఈ హ్యాండ్స్కి అయితే. దీనికి నెట్ అయితే వచ్చింది 2 కలర్స్ అనమాట, లెమన్ కలరు అండ్ లైట్ పింక్ కలరు. దానికి ఇలా అయితే కట్ వర్క్ లాగా వచ్చింది అప్పట్లోనే. ఇలా వస్తుంది. అండ్ దీనికి కింద లంగా వచ్చి ఇలా వచ్చింది అనమాట. కొంచెం ఇదంతా ప్లెయిన్, బట్ ఇది షైనింగ్ క్లాత్ అనమాట. అట్ట రెడ్గా కనిపిస్తుంది, అట్ట పింకిష్ కనిపిస్తుంది, డార్క్ పింక్గా కనిపిస్తుంది. అండ్ కింద బార్డర్ అయితే ఇలా ఇచ్చారు, లెమన్ కలర్ విత్ గోల్డ్ బార్డర్. నైట్ టైమ్స్ అయితే దీనికి సింపుల్ జ్యువెలరీ వేసుకున్నా కూడా చాలా అయితే లుక్ ఇస్తుంది ఇది. సో నా 6th అవుట్ఫిట్ ఈ కలర్ ఉంటుంది. ఇది కూడా డార్క్ రామా కలర్ అనమాట. దీనికి వన్గా అయితే ఇలా వస్తుంది. అంటే ఇది పాత మోడల్, ఇది నేను 8th క్లాస్లో అలా అనమాట. మా అక్కకి నాకు ఇద్దరికి తీసారు ఇది. సో ఇలా ఉంటుంది. ఇక్కడంతా చిన్ని ఫ్లవర్స్, చిన్ని స్టార్స్ లాగా వచ్చి ఉంటుంది. కింద అయితే ఇలా బార్డర్ వచ్చి ఉంటుంది. ఈ బార్డర్కి ఇలా స్టోన్స్ వచ్చి ఉంటుంది అనమాట. చాలా వరకు పోయినాయి స్టోన్స్. ఇలా ఉంటుంది. అండ్ దీనికి నార్మల్గా పట్టుబోర్డ్లా కూడా మేము స్టిచ్ చేయించుకున్నాము. ఇట్లా అంటే నాకైతే ఇట్లా బాగా తీసారు అప్పట్లో. మా అక్కకైతే ఇలా బ్లౌజ్ స్టిచ్ చేయించారు నార్మల్గా అప్పట్లో. ఈ పట్టు చాలా డేస్ అయింది వేసి. కొనాలి అనుకుంటున్నామే కానీ ఏమి వేయమన్నమాట. అంటే ఇంట్లో ఉంటాయి చూడడానికి, చూసి ముడిసిపోవాలి తప్ప వేసుకొని ఏమైతే మేము తిరగం ఎక్కువ. దీనికి పైట్ అయితే ఇలా వస్తుంది అనమాట. అదే టిష్యూ శారీస్ ఉంటుంది కదా, అలాగా వస్తుంది అన్నమాట. ఇదంతా ఇది క్యారీ చేయడం చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఇది స్టిఫ్గా నిలబడదు, పెట్టినా కూడా ఏదో ఇదిలాగా ఉంటుంది. కాబట్టి మేము ఎక్కువ ప్రిఫర్ చేయము ఎక్కువ వేసుకోవడానికి. సో అలా పడుందంటే ఇంట్లో ఇంకా మా అక్క కూతురికి ఇవంతా ఇవ్వాల్సి. దిస్ ఈస్ మై 7th అవుట్ఫిట్. ఇది వచ్చి ఇలా ఉంటుంది అనమాట. 2 కలర్స్ వస్తుంది, 3 కలర్స్ వచ్చినాయి దీంట్లో. మెరూన్, గ్రీన్ అండ్ గోల్డ్ ఇలా ఉంటుంది అనమాట. ఇది కూడా నా 8th క్లాస్ డ్రెస్ అనమాట. అదే 8th క్లాస్ పట్టు పౌడర్. దాన్ని నేను స్టైల్ చేయించాను. ఎలా అంటే లంగా ఉండేలాగా. ఇదంతా గోల్డ్ బార్డర్, ఓల్డ్ లుక్ కానీ స్టైలిష్గా అనిపిస్తుంది. దానికైతే ఇది కొనుక్కున్నాను. ఇలా బయట షాప్లో కొన్నాను అనమాట. ఇట్లా దానికి వచ్చేది ఇది కూడా చిన్ని ఫ్లవర్స్ వచ్చింది, అలా తీసుకున్నాను అనమాట. బాగుంటుందని చెప్పి దానికి గోల్డ్ కలర్ బ్లౌజ్. సో ఇదన్నమాట
దీనికి ఫుల్ వర్క్ వస్తుంది, దాన్ని అట్లా వస్తుంది కదా, దాన్ని అయితే పెట్టించాను ఇట్లా. ముందర కూడా మొత్తం స్టోన్స్ వస్తాయి, స్టోన్స్. దిస్ ఈస్ మై 7th అవుట్ఫిట్. ఇట్లా బ్రౌన్ కలర్ అనమాట, ఇది డార్క్ బ్రౌన్ కలర్ విత్ ఇట్లా శాండ్ కలర్ అనమాట. ఇవంతా స్టోన్స్ కూడా కాదు, ఇది అదేమంటారు, ఏదో ఇలా వచ్చిందనమాట. ఇదంతా ప్లెయిన్ వస్తుంది, ప్లెయిన్ అక్కడక్కడ ఇట్లా కుందన్స్ లాగా వచ్చింది అనమాట, ఇలా సిల్క్ మొత్తము. దానికి బ్లౌజ్ అయితే నేను ఆర్డర్ చేశాను, పాత బ్లౌజ్ అయితే పోయిందని చెప్పి. ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనమాట. దానికి ఇలా వచ్చిందనమాట ఓన్. ఇది కూడా మొత్తం ఇక్కడ చెమ్కీలు, దీన్ని చెమ్కీలు అంటారు అనమాట. ఇలా చెమ్కీలు స్టిచ్ చేయించి అక్కడక్కడ ఇవి రౌండ్గా వచ్చాయన్నమాట. వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. లైక్ పాత మూవీలు ఉంటాయి కదా, అదేంటి లక్ష్మీ కళ్యాణం, అలాంటి మోడల్స్ అనమాట. ఇది ఆ కాజల్ అగర్వాల్ వేసుకుంటున్నారు. బుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమా, ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమా నన్నే కాజేసేనమ్మా. సో అలాంటి మోడల్స్ ఇవి. కానీ నేనైతే ఇప్పట్లో వేసుకోవడం లేదు, వేసుకొని రీల్స్ అయితే నేను చేసి యూట్యూబ్ అయితే పోస్ట్ చేస్తాను. సో చూసేయండి. లాస్ట్ అండ్ ఫైనల్ వన్ అవుట్ఫిట్, మై 10th అవుట్ఫిట్. సో ఇది కూడా పాత మోడల్ అనమాట. ఇలా గల్లులుగా ఉంటుంది అనమాట. ఇది గజ్జల్ సౌండ్స్ వస్తాయి. ఇట్లా మిడిల్ ఇట్లా కార్నర్స్లో ఇట్లా మాకు స్టోన్స్ వస్తుంది. ఇలా అయితే బార్డర్ ఉంటుంది. అమాయకంగా చూడగలా వేడుకలా చిలిపికలా అయమయంగా వెయ్యకలా హాయివలా మూవీలో ఉంటుందంట. నువ్వు నాకు నచ్చిన మూవీలో ఆర్తి అగర్వాల్ ఒక సాంగ్ సేమ్ అదే ప్యాటర్న్. ఆ మూవీలో ఆర్తి అగర్వాల్ ఎలా వేసుకున్నాడో అదే ప్యాటర్న్ అనేది ఇలా వస్తుంది అన్నమాట. కింద కూడా ఇలా బార్డర్, పట్టు బార్డర్ వస్తుంది. దానికి స్టోన్స్ అయితే వేయించాము. ఇది వీడియోలో లెమన్ కలర్ కనిపిస్తుంది, కానీ ఇది ప్యూర్ ఎల్లో కలర్. దానికి పట్టి పళ్ళప్పుడు కుట్టించుకున్నాను కాబట్టి బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది. అండ్ నార్మల్ బ్లౌజ్ అయితే అది పోయింది, సో అది చూపించదలుచుకోలేదు నేనైతే ఇప్పుడు. సో ఫైనల్లీ దిస్ ఇస్ మై అవుట్ఫిట్. సో నాకు ఇన్ని అవుట్ఫిట్లు ఉన్నా కానీ ఎందుకో తెలియదు, ఒక్కసారి వేసిన అవుట్ఫిట్ అయితే మళ్ళీ వేయాలంటే నాకు వేయాలనిపించదు. అది నాకే ఇలా అనిపిస్తుందా, మీకు కూడా ఇలా అనిపిస్తుందా, ఒకసారి కమెంట్లో అయితే నాకు చెప్పేయండి. సో హాఫ్ సారీ అవుట్ఫిట్ అయితే చూసేసారు కదా. సో మీకు దీంట్లో ఏది బాగా అనిపించిందో అదైతే మీరు స్టైల్ చేసుకోండి. సో ఇదైతే నా బ్లాగ్ అనమాట టుడే. See in the next video. Until then, bye guys. And ఒకటి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. బాయ్ బాయ్.